అలాగే గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్వామి వివేకానంద విగ్రహదాత మరియు ముఖ్య అతిథులు రాయపర్తి మండలంలో కాకుండా మన పాలకుర్తి నియోజకవర్గ స్థాయిలో ఎక్కడ ఆపదున్నా ఎక్కడ ఎలాంటి సమస్య గారిని కొబ్బరికాయ కొట్టి శిలాఫలకాన్ని ఆవిష్కరించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఒక మహానీయుడి యొక్క విగ్రహాన్ని ఇక్కడ మంది యువతరానికి ఆదర్శంగా ఉన్నటువంటి స్వామి వీరు మనం భవిష్యత్ కార్యక్రమం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళనే బ్రహ్మాండంగా చప్పట్లు కొట్టించుకున్నటువంటి స్వామి వివేకానంద చరిత్ర గలటువంటి వ్యక్తి. చప్పట్లు కొట్టండి. విగ్రహావిష్కరణ గ్రీన్ రిబ్బన్ కటింగ్ జరుగుతుంది. ఎంతో ఆదర్శమూర్తి. భారతదేశాన్ని అధ్యక్షులు పైకి వెళ్ళి ఆ తెర తొలగించాల్సిందిగా కోరుకుంటూ ఆ మహానుభావుని యొక్క విగ్రహాన్ని మనం అందరం కూడా చూసి ఆ మహానుభావుడు చేయాలని కరుణాకర్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి 30,000 రూపాయలు ఇచ్చి ఈ కార్యక్రమంలో ఉన్నారు. అదేవిధంగా కుందూరు రమేష్ రెడ్డి గారు 22,000 పదార్లు ఇచ్చి కుందూరు రమేష్ రెడ్డి గారు కూడా చూడండి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను. రాజు గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ, ఎందుకంటే మనం ఇప్పుడు ప్రపంచాన్ని అబ్బురపరిచిన వ్యక్తి ఆయన 1893లో చికాగోలో వచ్చి అది ఒక ఉపన్యాసం ఇచ్చినప్పుడు మన ఎంపీపీ అన్విరెడ్డి అన్నగారు చెప్పినట్టు ప్రపంచం మొత్తం అబ్బురపరిచింది. ఇంత గొప్ప వ్యక్తి ఉన్నాడు భారతదేశాల అని చెప్పి ప్రపంచం మొత్తం ఆయన సైడ్ చూసిండు. అసొంటి మోహన్ బాబుని విగ్రహాన్ని ఈ కట్రబిల్లో పెట్టుకోవడం, అందులో మన అందరం భాగస్వామ్యం అవ్వడం మన జన్మ ధన్యమైనట్టే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఆదర్శ భావాలు ఆల్రెడీ రాజు గారు చెప్పారు. కాబట్టి మనం కూడా ఆయన సూక్తులు కానీ ఆదర్శాలు కానీ మనం అందరం ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలి. మీకు కూడా టైం అవుతుంది అనుకుంటా. ఇంత మంచి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, గ్రామ ప్రజలకు, అమ్మలు, అక్కలు, అయ్యలు, అవ్వలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం నన్ను భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞత తెలియజేస్తాను.